రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్పినటువంటి మాట అండి. కాబట్టి ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి వాక్యం ఏదై ఉందంటే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు అని దేవుడు సెలవిస్తున్నారు. అన్యజనులు అంటే ఎవరండి? ఈ వాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది కదా. అంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు కాని వారు ఎలా ఉంటున్నారు అని అన్నది మనకు తెలుసు. కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ నేర్పిస్తున్నటువంటి మాట ఏదై ఉందంటే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనకూడదు అని అంటున్నాడు. అంటే అన్యజనులు ఎలా నడుచుకుంటారు, మనమైతే అంటే దేవుని నమ్మిన బిడ్డలమైతే ఎలా నడుచుకుంటున్నాం అంటే, దేవుడు ఏమంటున్నాడు ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట అంటే, అన్యజనుల వల్లే మీరు నడుచుకోకూడదు. అన్యజనులు అంటే ఎవరండి? దేవునిని నమ్మని వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని అంటే నచ్చని వారై ఉన్నారు అన్యజనులు. మరి దేవుని వాక్యం తెలిసి ఆత్మీయతలో బలపడి దేవుని మీద ఆధారపడిన వారు దేవుని బిడ్డలై ఉన్నారు. అందుకే దేవుడు వారికి ప్రత్యేకత ఉంది, మనకు ఒక ప్రత్యేకత ఉంది. వారు లోకానుసారంగా ఉంటే మనము వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా నడవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడుతూ ఆయన సెలవిచ్చినప్పుడు, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధుడైనటువంటి పౌలు సెలవిస్తున్నటువంటి మాట ఏముంది. కాబట్టి అన్యజనుల వల్లే అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని అంటే అర్థం ఏంటి? నీకు ఒక ప్రత్యేకత ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు దేనిని బట్టి మీరు కృంగిపోతున్నారో, దేనిని చిన్నదైనా చాలా పెద్దగా ఊహించుకొని నలిగిపోతున్నారో, ఇంకే ఏ దీవెన కావాలని దేవుళ్ళ ఎదురు చూస్తూ ఆయన కొరకు అంగలాగుస్తూ మొరపెడుతున్నారో, ఈరోజు దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. మీరు అన్యజనులు ఏం చేస్తారు? మాకు ఇది లేదు, అది లేదు, మాకు ఇంకా కావాలి, మేము ఇది కావాలి, వాళ్ళకంటే మేము హెచ్చించబడాలి, వాళ్ళు మాకంటే బాగుంటారా, ఇంకొకరు మాకంటే మా మాట వినరా, అందరు వచ్చి మా కాళ్ళ మీద పడాలి, అందరు మా సలహాలు తీసుకోవాలి, ఎవరినైనా మేమే పరిపాలించాలి కానీ మేము మాత్రం ఎవరిని సహాయం అడగము అనని ఇహలోక పరమైనటువంటి ఆలోచనలు కలిగా దేవుడు ఆ స్థితి నుంచి మనల్ని విడిపించాడు కదండి. అదే కదండి రక్షణ అంటే, అదే కదండి మారు మనసు అంటే. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ సర్వోన్నతిని మార్గంలో వాక్యానుసారముగా జీవించడమే మారు మనసు. మరి ఆ మారు మనసు అన్నది నువ్వు పొందుకున్న తర్వాత ఈరోజు నీ క్రియలు నువ్వేమై ఉన్నావని చూపిస్తున్నాయి. ఈరోజు నీ జీవితం ఏమై ఉందని అన్నిల ముందు ఈరోజు కనబడుతుంది. దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నమాట, అన్యజనులు నడుచుకొనున్నట్లు కాక మీరిక మీదట నడుచుకొనవలదని అది దేవుడు సెలవిస్తూ ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నీ నడక, నీ పడక, నీ మాట, నీ ఆత్మీయత, నీ జీవము, నీ జీవితము, నీ విశ్వాసము ఏమై ఉందో ఒక్కసారి పరీక్షించు. అన్యజనులాగా నడుచుకోవద్దు. ఎందుకంటే ఆ జీవితంలో ఉన్నప్పుడు అన్య జీవితంలో మనం కూడా ఒకప్పుడు అన్యులుగానే ఉన్నాం కదండి. రక్షించబడడానికి ముందు ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్మి ఆయన పరిశుద్ధ మార్గంలోనికి మనం వచ్చామో, అక్కడ నుంచి ఆయన ఇచ్చిన అభిషేకము ద్వారా ఆదరణ పొందుకొని, ఈ వాక్యాల ద్వారా బలం తెచ్చుకొని, ఆ సర్వోన్నతుడు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను అందుకొని అనేకులకి ప్రేమను రుచి చూపించి మనం ముందుకెళ్ళగలుగుతున్నాం కదండి. మరి ఆ దేవుడు ఈరోజు నిన్నేమంటున్నాడు? అన్యజనులు నడుచుకున్నట్లు కాక, అంటే దేవునికి దూరంగా ఉన్న వాళ్ళని విడిచిపెట్టు. కానీ నువ్వు ఇప్పుడు దేవుడికి దగ్గరగా వచ్చి ఉన్నావు. మరి నువ్వు దేవునికి దగ్గరగా వస్తే దేవుణ్ణి ఏ మాత్రం ప్రకటించగలుగుతున్నావు? నీ క్రియ ద్వారా ఏం చూపించగలుగుతున్నావు దేవుడిని గురించి? అందుకే ఈరోజు ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏమై ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది? దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట, మీరు అన్యజనుల వలె కాక
అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనకూడదు అని దేవుడి రోజు ఆజ్ఞాపిస్తున్నాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవైతే ఇంతవరకు అన్య జీవితాన్ని విడిచిపెట్టు. ఒకవేళ దేవుళ్ళనికి వచ్చి నువ్వు ఆ స్థితిలో ఉండి నిలబడిపోయావేమో, ఈరోజు దేవుడు నీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. బాధలు తీసేసి కృంగుబాటుతనమును తొలగించు. దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరచడానికి తనున్న స్థలాన్నే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీతో కలిసి సహవాసం చేస్తున్నాడు కదా, నీతో నివసిస్తున్నాడు కదా. ఆయన నిన్ను బలపరుస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తెచ్చేసుకొని ఎందుకు ఒకరి గురించి మనకి ఎందుకండి? మన జీవితాల్లో సమస్యలు లేవా? దానిని బట్టి అన్ని జనుల్లాగానే మనం కూడా ప్రవర్తిస్తూ దేవుడి వాక్యాన్ని అనుసరించకుండా మన గురించి మనం చెప్పుకుంటే, లేక మన గురించి తెలిసిన వాళ్ళు చెప్తే చాలా వస్తాయండి. కానీ ఇతరులను గురించి వాళ్ళు నోరు లేని వాళ్ళు, ఏం మాట్లాడలేని వాళ్ళు అని అన్నట్టు వాళ్ళని గురించి మనం దుమ్మెత్తి పోస్తూ మాట్లాడితే ఇది క్రైస్తవత్వం కాదమ్మా. దేవుని నమ్మిన బిడ్డవు కానే కాదు నువ్వు చేసే పని. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రేమతో ఆదరిస్తున్నాడు. అన్య జనులు నడుచుకున్నట్లు కాక మీరిక మీదట దేవునిలో ఆయనను మహిమపరిచే బిడ్డలుగా నడుచుకోవాలని ప్రభు నందు పరిశుద్ధుడైన పౌలు ఈరోజు యేసయ్య తన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నాడు, దేవుడు బోధిస్తున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎలా ఉన్నాం? మనం చిన్న సమస్య రాగానే కృంగిపోతున్నామా? బలం పొందుకోలేని స్థితిలో పడిపోతున్నామా? అది అన్ని జీవితంలో ఉండిందండి. ఎప్పుడైతే నువ్వు దేవుడు ఈరోజు నిన్ను నడిపించుకున్నాడో, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపించడానికి పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు, నన్ను ఆదరించడానికి, ఆశీర్వదించడానికి, బలపరచడానికి, నన్ను లేవనెత్తుకోవడానికి, తన శక్తి సామర్థ్యముతో నన్ను నింపడానికి, ఏమి లేని స్థితి నుంచి నన్ను తన ఆయుధముగా నిలబెట్టుకోవడానికి వచ్చిన సర్వోన్నతుని నేను గర్పరచడానికి భూమి మీద ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉందని ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే ఆ కృంగుబాటుతనం నుంచి బయటికి రమ్మని దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మహిమ పొందుదాం, ఆ సర్వోన్నతిని కనపడతాం. ఇంటి కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రములు ప్రభా. మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించి గొప్ప వాక్యముతో మమ్మల్ని బలపరిచావు తండ్రి. అవునయ్యా, మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా కాక మీరిక మీదట ప్రభు నందు నడుచుకున్నాడు అని మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచారు తండ్రి. అవునయ్యా, ఈరోజు మమ్మల్ని మేము పాత జీవితంలో పడిపోయిన కృంగుబాటుతనము నుంచి లేవనెత్తి బలపరచడానికి వచ్చి మాతో మాట్లాడి దీవించావు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. నా దేవానికి స్తోత్రములు. ప్రపంచ దేశాల మీదికి నీ హస్తమును తోడుగా ఉంచి శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తున్నాను. నా దేవానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయ్యా తగిన కాలం ముందు వారి కాడిని ఎత్తుకొని పరిశుద్ధ మార్గంలో జీవించడానికి సహాయం చేయండి. మీ నీతిని అనుసరించడానికి సహాయం చేయండి తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రం. నాయన, ఏ బిడ్డలకైతే ఇంతవరకు వివాహము కాలేదని బాధపడుతున్నారు ఆ బిడ్డలకు వివాహ జీవితాన్ని దయచేసి ఆశీర్వదించండి నాయన. నీకే స్తోత్రములు, వందనాలు. ఏ బిడ్డలైతే సంతానము లేదని కృంగిపోతూ ప్రభా అయ్యా నీ కొరకు దీనత కలిగి ప్రార్థనలు చేస్తూ అంగలారుస్తున్నారేమో ప్రభా, గర్భఫలము యెహోవా అనుగ్రహించు నాయన. బహుమానం అని నీవు సెలవిచ్చావు కనుక నీ బహుమానం నా బిడ్డలందరూ అందుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ఈ రోజు ఎవరైతే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపాకర్చల భద్రపరిచి మీరు మహిమ పొందమని, విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వాదముల మార్గంలో నడిపించమని మీకే కృతజ్ఞత, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా మీ ఆశీర్వాదముగా మీ ద్వారా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి స్తోత్రము. మనందరినీ ప్రేమించిన మంచి వాక్యం ద్వారా ఆదరించబడ్డామని ఈ రోజు నేను నమ్ముతున్నాను. ఆ వాక్యం అనేకులకు వెళ్ళాలని ఆశ కలిగిన దేవుడి బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అడిగి